హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష గురించి ఆందోళన తీవ్రంగా ఉంది. చాలామంది విద్యార్థుల్లో ఆందోళన అయితే నెలకొని ఉంది. ఎగ్జామ్ రాస్తే పరిస్థితి ఏంటి, ఎగ్జామ్ రాసిన తర్వాత రోస్టర్ ఫిక్స్ చేస్తే వచ్చే ఇష్యూస్ ఏంటి, ఒకవేళ యాక్చువల్గా నోటిఫికేషన్ అయితే తప్పితే రేపొద్దున్న నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటి, చాలా ఆందోళనతో గురవుతున్నారు. నేను రీసెంట్గా టెలిగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక లెటర్ చూడడం జరిగింది తాజాగా ఈరోజు. దీంట్లో ఒక అభ్యర్థి తన ఆవేదన అయితే చెప్పుకోవడం జరిగింది, ఒక లెటర్ రూపంలో తయారు చేసి పెట్టడం జరిగింది అనమాట. ఇదేంటంటే ఇది ఎవరికి ఈ వీడియో ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. జస్ట్ ఒక విద్యార్థి షేర్ చేసుకున్న లెటర్ని మాత్రమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా అతను పాయింట్ ప్రకారం. ఎందుకంటే దీంట్లో పూర్తిగా నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే నేను మీ మీద నా అభిప్రాయాన్ని రుద్ది మిమ్మల్ని భయపెట్టాలని అయితే నాకైతే 100% లేదు. జస్ట్ అతను పెట్టిన లెటర్లో కంటెంట్ ఉందన్న ఉద్దేశంతో అతను ఏం పెట్టాడు, అతను ఆందోళన ఏంటి, అతని బాధ ఏంటి అన్నది దీంట్లో నేనైతే చూపిస్తున్నాను. ఈ లెటర్ చూస్తారు కదా, ఈ లెటర్ అయితే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అన్నమాట. దీని ప్రకారం ఏంటంటే, ఒక నిరుద్యోగి ఉన్నాడు, అతని పేరు వెంకటేష్. అయితే అతను 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ప్రజెంట్ ఫిక్స్ చేసిన రోస్టర్ ప్రకారము తనకి అతని జోన్ 1 అనుకోండి ఎగ్జాంపుల్. జోన్ 1లో తన కేటగిరీలో ఈ ప్రజెంట్ రోస్టర్ ప్రకారం తన కేటగిరీలో ఎటువంటి జాబు లేదు కాబట్టి అతను అప్లై చేయలేదు అనమాట. అర్థమైంది కదా మీకు. ప్రజెంట్ నోటిఫికేషన్లో రోస్టర్ ప్రాబ్లం మనం చెప్పుకుంటున్నాం. నోటిఫికేషన్లో ఏదైతే ఉందో నోటిఫికేషన్లో వచ్చిన వేకెన్సీస్ రోస్టర్ ప్రకారం ఇచ్చారు. ఆ రోస్టర్ ప్రకారం చూసుకుంటే ఒక అభ్యర్థికి తన కేటగిరీలో తన జోన్లో జాబ్స్ ఏం లేవు. అందువల్ల ఏం చేసింటే తను ఎగ్జామ్కి అప్లై చేయలేదు. ఎందుకంటే నాన్ లోకల్గా అప్లై చేయొచ్చు, కానీ నాన్ లోకల్గా అప్లై చేయడానికి కూడా తనకి ఇష్టం లేక చేయలేదు. కాకపోతే తన జోన్లో తన కేటగిరీలో జాబ్ లేదన్న ఉద్దేశంతో అప్లై చేయలేదన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా ఆ జాబ్స్నే తప్పుడు తటకల కింద ఇచ్చారు, రోస్టర్ సరిగ్గా లేదు. ఒకవేళ ఆ రోస్టర్ని సరి చేశారు అనుకోండి, ఇప్పుడు ఆ వెంకటేష్ అన్న వ్యక్తికి తన జోన్లో కొత్తగా రోస్టర్ సరి చేసిన తర్వాత తన జోన్లో తన కేటగిరీలో ఒక వేకెన్సీ ఏర్పడింది అనుకోండి. యాక్చువల్గా ముందు వేకెన్సీస్ లేవు, అనవసరంగా ఫీజు ఎందుకని చెప్పేసి అతను పెట్టలేదు. కానీ నోటిఫికేషన్ సరి చేసిన తర్వాత తన జోన్లో తన కేటగిరీలో వేకెన్సీ వచ్చింది అనుకోండి. యాక్చువల్గా వేకెన్సీ లేదని ఇంతకుముందు అతను అప్లై చేసుకోలేదు. ఇప్పుడు రోస్టర్ సరి చేయడం వల్ల నోటిఫికేషన్లో అతనికి జాబ్ వేకెన్సీ వచ్చింది. ఇప్పుడు అతను యాక్చువల్గా ఇంతకుముందు రోస్టర్ సరిగ్గా ఉంటే తన కేటగిరీలో తనకు వేకెన్సీ ఉంది కాబట్టి తను అప్లై చేసుకోగలడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, అప్లై చేసుకోవడానికి లేదు. యాక్చువల్గా మరి ఫండమెంటల్ రైట్ ప్రకారము నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, అంటే అప్పట్లో రోస్టర్ సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం వల్ల, నోటిఫికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల తనకి జాబ్ రాదేమో అని అతను మెంటల్గా అప్లై చేసుకోలేదు. కాకపోతే ఇప్పుడు రోస్టర్ సరి చేయడం వల్ల అతనికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న ఇప్పుడు అప్లై చేయాలంటే అతనికి ప్రిలిమినరీ అయిపోయింది, అవకాశం లేదు. అంటే అతను యాక్చువల్గా అతను ఫండమెంటల్ రైట్ దెబ్బతిన్నట్టే కదా. ఎందుకంటే రోస్టర్ ముందే నోటిఫికేషన్ సరిగ్గా ఉంటే అతని కేటగిరీలో అతనికి జాబ్ ఉండేది, అతను అప్లై చేసుకుంది. రోస్టర్ పాయింట్లు తప్పుగా ఇవ్వడం వల్ల తనకి జాబ్ రాదన్న ఉద్దేశంతో, తన కేటగిరీలో వేకెన్సీ లేదన్న ఉద్దేశంతో అప్లై చేయలేదు. కానీ ఇప్పుడు వేకెన్సీ వచ్చినా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అది తప్పే కదా. దానివల్ల ఏంటంటే అతను కోర్టుకి వెళ్తే అతను ఫండమెంటల్ రైట్ దెబ్బతిన్నట్టే కదా. అంటే ఏపీపీఎస్సీ సరైన నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల తనకు అవకాశం ఉన్నా సరే అవకాశం లేకుండా చేశారు, నోటిఫికేషన్లో తప్పు ఇవ్వడం వల్ల అతను కోర్టుకి వెళ్తే ఈ నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అతను చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్గా వ్యాలిడ్గా ఉందన్నమాట. ఒకసారి కూడా మీరు ఆలోచించండి, మీ వ్యూస్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నేను నోటిఫికేషన్ క్యాన్సిల్ చెయ్యాలని నేను మాత్రం వీడియో చేస్తలేదు. జస్ట్ అతను చెప్పిన అంశాన్ని మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అంతే. జస్ట్ మీకు అయితే మ్యాటర్ ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, రోస్టర్ పాయింట్ తప్పుగా ఇవ్వడం వల్ల ప్రిలిమినరీ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ తప్పుగా ఇవ్వడం వల్ల ఒక కేటగిరీకి జాబులు లేవు, ఒక జోన్లో ఒక కేటగిరీకి అసలు జాబులు లేవు. అందువల్ల ఆ కేటగిరీలో ఎవడు అప్లై చేయడు. ఎందుకంటే మా కేటగిరీలో జాబులు లేవు కదా అని ఎప్పుడు అప్లై చేయడు. కానీ రోస్టర్ సైడ్ చేయడం వల్ల అక్కడ వేకెన్సీ ఏర్పడింది అనుకోండి,
అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరూ అప్పుడు అవకాశం వస్తుంది, కానీ అవకాశం ఉపయోగించుకోలేడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.